Good evening, all. So let us see. Slowly, friends are joining. Yeah. Yes. Yes. Devi garu. Good evening. Subbareddy garu. Good evening. Nammadiga. Yes. Sambasivarao. Hi. Bhagya. Hello. Hi. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సుబ్బారెడ్డి గారు. ఎస్, గుడ్ ఈవినింగ్ అనురాధ. స్లోలీ ఇప్పుడే నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో ఒక 2 minutesలో అందరూ జాయిన్ అయిపోతారు. సో వీ కెన్. ఎస్, గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. వెరీ నైస్. వాయిస్ ఇస్ గుడ్. ఓకే ఓకే. హాయ్ రాఘవ. వాయిస్ ఇస్ ఆడిబుల్. సో మనం ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగం. మన సజ్జన సాంగత్యానికి చక్కగా అందరికీ టైం అయిపోయినట్టు గడియారం ఒక ముళ్ళు అటు ఇటు కదలకుండా మనం టైం చూసుకొని ఈ చక్కగా రావటం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇట్స్ రియలీ గుడ్. అండ్ గత 3 రోజులుగా మనం ఒక సిరీస్ చేస్తున్నాం, పేరెంట్ వర్సెస్ చైల్డ్ అని. ఓకే. ఎస్, పవమన్ పర్మనెంట్. గుడ్ ఈవినింగ్. యా, మీ పేరు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఎస్, శారద గారు, మల్లేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనము గత 3 రోజుల నుంచి మనం చేస్తున్నాం ఈ పాయింట్, పేరెంట్ వర్సెస్ చైల్డ్ అని. అంటే పేరెంట్ అంటే తల్లిదండ్రులు ప్లస్ పిల్లలు, వాళ్ళ మధ్యలో ఉన్న పాయింట్స్ అన్ని మనం డైలీ చేస్తున్నాం. ఈరోజు ఆ పాయింట్స్ కొన్ని, ఈరోజు యాక్చువల్లీ ద 4th పార్ట్ అంటే కంక్లూజన్ పార్ట్. ఈరోజు ఈ టాపిక్ పైన దిస్ ద లాస్ట్ డే. సో ఈ విషయాల మీద మీరు వింటూ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్లో మీరు వేస్తూ ఉండండి. ఐ విల్ బి రెస్పాండింగ్ అకార్డింగ్లీ. ఓకే, టైమింగ్ దీని ఫ్లో సెట్ అయిన దాన్ని బట్టి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఫస్ట్గా లెటర్స్ పవమన్ గారు, మీ డౌట్ నేను పెట్టాను. బట్ ఆ డౌట్ ఒకటి క్లియర్ చేసే ముందు మళ్ళొకసారి, నేను ఇంతకుముందు టాక్లో కూడా చేశాను, కానీ మళ్ళొకసారి చేసే ముందు ఐ వాంట్ టు షేర్. రోజు మనం ఒక స్టోరీ చెప్తాం కదా, ఈరోజు నేను నా స్టోరీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, టుడే ఐ వాంట్ టు షేర్ మై స్టోరీ, నా చిన్నతనం. ఓకే, నాకు ఒకసారి ధ్యానంలో ఉండగా ఒక అనుభవం వచ్చింది. అప్పటి వరకు నాకు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, లైఫ్ వెళ్తూ ఉంది, సాధన చేస్తూ ఉన్నాను, ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. అయితే ఇంకా మనం ఈ ప్రాసెస్లో ఇంకా డీప్గా వెళ్తున్నప్పుడు దెన్ ఐ సా, నన్ను నేను తల్లి గర్భంలో ఉన్నట్టు చూసుకున్నాను. ఆ తల్లి గర్భంలో ఒక చిన్న శిశువుగా నన్ను నేను చూసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది, చాలా వండర్ఫుల్గా ఉండింది.
అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతం, అట్లాంటి అద్భుతం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా లేదా కూడా నాకు ఐ కెనాట్ కంపేర్. అంతటి చక్కటి అనుభవం అన్నమాట. అక్కడ నేను గమనించింది ఏంటి అంటే, ఆ గర్భంలో నాతో పాటు ఇంకొక స్త్రీ ఉండేది. ఓకే, సో ఆ ఆ అనుభవం జరుగుతున్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను, చిన్న శిశువుగా చూసుకుంటున్నాను. నేను అక్కడ విట్నెస్గా ఉన్నాను, సాక్షిగా నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆ గర్భంలోనే ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఆమె కళ్ళు చూస్తే నాలాగే అనిపించింది. అరే ఇవి అట్ ప్రెజెంట్ ఇప్పుడు నా కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కదా అని అనిపించింది. అప్పుడు నాకు పాయింట్ ఓపెన్ అయింది. మనం గర్భంలో ఉన్న ప్రతి శిశువు, ఓకే, ప్రతి శిశువు ఎప్పుడైతే గర్భంలో ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్క అవయవం ఎలా పెరుగుతుంది సైంటిఫికల్గా వీ నో, మనకు తెలుసు. ఒక్కొక్క పార్ట్ పెరగాలి అంటే ఒక స్టెమ్ సెల్ ఉంటుంది, ప్రతి ఆర్గన్కి స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ ద్వారా ఆ ఆర్గన్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఆ గుండె కొట్టుకోవాలా, తిన్నవి ఆ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయాలా, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? లోపల ఇంటెలిజెన్స్, ప్రతి సెల్స్కి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, అంటే పేరెంట్ సెల్స్కి చైల్డ్ సెల్స్కి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ వల్ల పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్లో ఇంటెలిజెన్స్లో ఏదైనా మిస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ చైల్డ్ గ్రోత్ కూడా, ఫిజికల్ డెవలప్మెంట్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ రేర్ కేస్. చాలా వరకు కూడా మనకి ఆ లోపల ఆ కమ్యూనికేషన్ అనేది ఉంది. కమ్యూనికేషన్ ఆఫ్ ద క్రియేషన్, అది ఎలా క్రియేట్ అయిందో, ఆ శరీరం ఎలా క్రియేట్ అయిందో, ఆ క్రియేషన్ వెనక ఉన్న ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్, ఆ క్రియేషన్ ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఓకే, ఇలా అనుభవం చూసుకున్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. సరే, ఇంతటి చక్కగా గర్భంలో ఇంత చక్కగా ఉన్నప్పుడు మరి నాకు చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయని అనిపించింది. అంటే నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా పేరెంట్స్ ఒక స్టేజ్ తర్వాత ఎప్పుడు పేరెంట్స్ గొడవ పడ్డము, వాళ్ళు ఎప్పుడు ఏ గొడవ పడతారో తెలీదు, ఎందుకు కొట్లాడుకుంటారో తెలీదు, దానికి నేను ఎలా రెస్పాన్స్ చేయాలో తెలీదు. అలా మాకు చదువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు చిన్నప్పుడు. మీ అండ్ మై బ్రదర్, మేమిద్దరం ఉండేవాళ్ళము, అన్న చెల్లెలము. సో మాకు చదువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, ఎలా చదవాలో తెలీదు. కానీ చదవాలి, చదవకపోతే మళ్ళీ ఇంట్లో తిడతారు, ఇంకెక్కువ కోపం వస్తుంది వాళ్ళకి, వాళ్ళ కోపానికి మనం కూడా రీజన్ అయిపోతాము. సో ఇవన్నీ విషయాల్లో చాలా ముందుకి వెనక్కి లైఫ్ జరుగుతూ ఉండేది. ఓకే, ఇట్ వాజ్ అ స్ట్రగ్లింగ్ యాజ్ అ చైల్డ్. ఒక చిన్న పిల్లలుగా బ్రెయిన్స్ అన్నీ బాగా స్ట్రగుల్ గో త్రూ అయ్యాయి. సో హియర్ ఐ కెన్ టెల్ యూ, పవమన్ గారు అడిగిన క్వశ్చన్కి, పేరెంట్స్ ఎప్పుడైతే బిజీగా ఉంటారో దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ ఏదో విషయంలో, జాబ్స్ కానివ్వండి లేదా వాళ్ళ ఇష్యూస్లో కానివ్వండి, ఎలాగైతే వాళ్ళు బిజీగా ఉండి పిల్లలు ఉన్నారు అన్న ధ్యాస వాళ్ళలో తక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు సఫరింగ్ గో త్రూ అవుతారు. ఓకే, హౌఎవర్ ఇలా గో త్రూ అయినప్పుడు, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు, నేను ఎక్స్పీరియన్సెస్లో ఇవన్నీ చూసుకున్నప్పుడు, ఇట్ వాజ్ అ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. అంటే ఇంట్యూటివ్ బ్రీదింగ్ సిస్టమ్ అన్నమాట. దీన్ని మన శ్వాస ద్వారా మన గతాన్ని కూడా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు ఆ టెక్నిక్ ద్వారా. ఓకే, దెర్ ఇస్ అ స్పెసిఫిక్ టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలా గొడవ పడేవాళ్ళు, మళ్ళీ ఇలా చేసేవాళ్ళు, మళ్ళీ ఇలా ఉండేది, మైండ్ అంతా ఇంత స్ట్రగుల్ అయ్యేది. ఎలా చేసేవాళ్ళము, ఒక ఏజ్ వరకు లైఫ్లో కెరియర్ అంటూ ఏదైనా తీసుకోవాలి, గొప్ప చదువులు చదవాలి అంటే అర్థమయ్యేది కాదు. అందరు మాకు క్వశ్చన్ వేసేవాళ్ళు, మీ ఫాదర్ అంత పెద్ద డాక్టర్ కదా, మీరెందుకు డాక్టర్ చదవలేదు అని అడిగేవాళ్ళు. ఏం సమాధానం చెప్పాలో తెలియదు, ఎలా సమాధానం చెప్పాలో తెలియదు, ఏం తీసుకోవాలి నెక్స్ట్ అంటే తెలీదు, గైడెన్స్ సరిగ్గా లేదు, ఏం సబ్జెక్ట్ తీసుకోవాలో తెలీదు. ఆ ఫ్రెండ్స్ ఏ సబ్జెక్ట్ తీసుకొని అటువైపు వెళ్తే వాళ్ళతో పాటు మేము కూడా అదే సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళము. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, అప్పుడు నాకు స్పెసిఫికలీ జ్ఞానోదయం అయింది. మై లైఫ్ ఇస్ ఓవర్. నాకు అనిపించింది ఏది చదువుకోలేదు, కరెక్ట్గా ఏది చదువుకోలేదు, ఫ్రెండ్స్ ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, వీళ్ళేదో చదువుకుంటున్నారు, కానీ నేను అది చదువుకున్నాను.
లైఫ్ అయిపోయింది. సో లైఫ్లో చాలా వరకు అంటే ఒక స్టేజ్ నాకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేంత వరకు ఐ హ్యాడ్ ద మైండ్ సెట్ ఆఫ్ మై పేరెంట్స్ వేర్ బ్యాడ్. మా పేరెంట్స్ అసలు కరెక్ట్గా పెంచలేదు మమ్మల్ని. ఎప్పుడు వాళ్ళ గొడవల్లో వాళ్ళ దీంట్లో వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మమ్మల్ని సరిగ్గా పెంచలేదు. మా పైన శ్రద్ధ చూపించుంటే ఎంత చదువుకునే వాళ్ళము, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా, ఆ ఎక్స్పీరియన్స్లో నా లోపలికి నేను ప్రయాణం చేశాను. ఓకే, మనం ఏదైతే సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మన లోపలికి మనం వెళ్తాం. మన లోపలికి మనం వెళ్ళేంత వరకు మనలో ఉన్న లోపాలు మనకు కనపడవు. మనం ఎప్పుడు కూడా అందరిలో లోపాలే చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే వాళ్ళలోనే చూస్తూ ఉంటాం. మన లోపల లోపాలు ఎలా ఉన్నాయో మనకు కనపడదు. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకేమైందంటే చూసుకున్నప్పుడు సరే ఎందుకు చదువుకోలేదు. ఓకే, ఒక స్టేజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చదువులు అయితే వాళ్ళు చదువుకోవాల్సింది కదా. ఇప్పుడు స్కూల్ దాకా పేరెంట్స్ ఇంటి నుంచి స్కూల్కి పంపిస్తారు పేరెంట్స్. క్లాస్ రూమ్లో టీచర్ అందరికీ సమానంగానే చెప్తుంది. కానీ చదువుకోవాల్సిన ఇది సిస్టమ్ మాత్రం నా లోపల ఉండాలి కదా. ఇఫ్ ఐఎమ్ లెర్నర్ ఐ విల్ లెర్న్ ఎనీ హౌ. నాకు చదువుకోవాలన్న జిజ్ఞాస ఉంటే నేను ఎలా అయినా చదువుకుంటాను. ఓకే, అంటే లైఫ్ అంతా మా ఇంట్లో గొడవలు జరిగాయి కాబట్టి నేను చదువుకోలేకపోయాను అని నా అసమర్థతని పేరెంట్స్ మీద పాయింట్ చేశాను. ఓకే, ఆ మూమెంట్, ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు నాకు వచ్చిన బాధ చాలా బాధ అనిపించింది. ఇన్నేళ్లలో నా తప్పుని నేను చూసుకోకుండా పేరెంట్స్ని అనవసరంగా దూషించాను అని అనిపించింది. నా లైఫ్ వేస్ట్ అయిపోయిందని నేను ఫీల్ అయ్యాను అనిపించింది. ఓకే, సో అది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నవ్ వాట్? ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది, వెనక్కి జరిగిపోయింది, మళ్ళీ మనం తెచ్చుకోలేం వాపస్. రిటర్న్గా మనం మళ్ళీ రీక్రియేట్ చేయలేం. సో ఈ మూమెంట్లో మనం ఏం చేస్తాం? ఈ మూమెంట్లో నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అని అనిపించింది. నాకు నిజంగా చదువుకునే జ్ఞానం ఉందా లేదా, చదువుకోవాలన్న జిజ్ఞాస నాలో ఉందా లేదా, లెట్ మీ స్టడీ అని అప్పటి నుంచి ఏ పుస్తకం కనపడ్డా, ఏదన్నా తెలుసుకోవాలి అనిపిస్తే దానికి క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి తెలుసుకునేదాన్ని. లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని వెనకాల నా ఆలోచనలు ఏంటి, ఏ ఆలోచన నన్ను ఈ పరిస్థితికి గురి చేసింది, ఇవన్నీ కూడా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఐ డెవలప్డ్ సో మచ్ లవ్. నాకు మా ప్రపంచంలో నా తల్లిదండ్రులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద విపరీతమైన గౌరవం, ప్రేమ పెరిగాయి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన తల్లిదండ్రులు మాత్రమే అని చూస్తున్నాం. కానీ వాళ్ళు ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. పిల్లలకి తల్లిదండ్రులుగా పోషిస్తున్నారు, పెద్దవాళ్ళకి పిల్లలుగా పోషిస్తున్నారు, వాళ్ళు భార్యాభర్తలుగా పోషిస్తున్నారు, ప్లస్ ఒక స్త్రీ పురుషుడు డిఫరెంట్గా వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా పోషిస్తున్నారు. ఇన్ని పాత్రలు ఒకే రూపంలోంచి పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉన్నారు. పిల్లలు చూసినప్పుడు మాత్రం ప్రతిసారి వాళ్ళ తల్లిదండ్రులే. కానీ తల్లిదండ్రులు అక్కడ ఆ పాత్రలో ఉన్నారని గ్యారంటీ ఉండదు. వాళ్ళు ఎన్నో పాత్రల్లో అభినయం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏ పాత్ర ఎలా ఉందో, ఏ పాత్రను చూసి మనం తల్లిదండ్రుల పాత్ర అనుకుంటున్నామో మనకు కూడా తెలియదు. ఆ పాత్రలో ఉన్నంత మాత్రాన వాళ్ళు అది రియాలిటీలో ఉన్నారన్నది గ్యారంటీ ఉండదు. ఓకే, ఇప్పుడు ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తాడు అని ఆయన కృష్ణుడు అయిపోడు కదా. సో అలాగే ఆ పాత్ర పోషించినంత మాత్రాన వాళ్ళది అది రియాలిటీ ఉండదు. వాళ్ళది ఒక ఆస్పెక్ట్, వాళ్ళ జీవితంలో అదొక భాగం మాత్రమే. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఒక స్టేజ్ తర్వాత అర్థమవుతుందో, మనం గౌరవించడం మొదలు పెడతాం. సో దీనివల్ల మనకేమవుతుందా, ఇప్పుడు మనకు అనుకోవచ్చు, సరే రియలైజేషన్ అయిపోయింది, ఇప్పుడైతే నేను వెనక్కి వెళ్ళి చదువుకోలేను కదా. చదువుకోవాలి అని ఉంటే ఏ మూమెంట్లో అయినా చదువుకోవచ్చు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా చదువుకోవచ్చు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను ఎప్పుడు క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఏంటి ఎప్పుడు చూసినా పేరెంట్స్ గొడవ పడుతున్నారు, చదువుకోలేకపోతున్నానని చెప్తావు, మరి మాతో పాటు వచ్చేయచ్చు కదా, మా ఇంట్లో కరెంట్ లేదు, ఏం లేదు, స్ట్రీట్ బల్బ్ పెట్టుకొని దాని కింద మేము చదువుకుంటున్నాము, మరి నువ్వు కూడా వచ్చేసి అలా చదువుకోవచ్చు కదా అని. మరి నేను ఎందుకు వెళ్ళలేదు? ఎస్కేపిజం అంటారు దాన్ని. ఓకే, ఇలా
ఒక స్టేజ్ తర్వాత కానీ మనకు ఆ అనుభవం మనం నిజాయితీగా మన లోపలికి మనం ప్రయాణం చేసి మన లోపల ఉన్న చీకటిని మనం ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు కానీ ఎదుటి వాళ్ళలో ఉన్న పరిస్థితి మనకు అర్థం కాదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ పేరెంట్స్, పెద్దవాళ్ళని వాళ్ళు చేసిన పనులని మనం బ్లేమ్ చేయడం కంటే ఇప్పుడు ఏం చేయాలి, ఏం జరిగింది అన్నదానికంటే నౌ వాట్, సో వాట్ అన్నది పాయింట్ కాదు, నౌ వాట్ అన్నది వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మూమెంట్ నుంచి ఏం చేయాలి, నేను ఏం చేసుకోగలను అన్న వర్షన్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్. ఓకే, నెక్స్ట్ పవనం గారు అడిగిన డౌట్కి, బిజీ లైఫ్, పేరెంట్స్ అసలు పిల్లల్ని చూసుకోరు, వాళ్ళని పని వాళ్ళ దగ్గర లేకపోతే కేర్ టేకర్స్ దగ్గర గార్డియన్స్ దగ్గర వదిలేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చూస్తుంటారు, ఎప్పుడు డబ్బు వెనకాలే పరిగెడుతుంటారు. అలాంటి వచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు? ఇది నిజంగా బాధాకరమైన సిచ్యువేషనే పిల్లలకి. పవనం గారు వింటున్నారని అనుకుంటున్నాను. ఇది పిల్లల విషయంలో చూస్తే ఇది బాధాకరమైన సిచ్యువేషనే. కానీ తల్లిదండ్రులు అన్న తర్వాత వాళ్ళకి ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే వాళ్ళు ఎక్కువగా కష్టపడడానికి ఎన్నో జాబ్ ఆఫర్స్ తీసుకుంటారు. ప్లస్ ఇండివిజువల్ గ్రోత్ కూడా ఒకటి ఉంటుంది. మనిషి కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే అనుకుంటారు. ఎవరైనా సరే అనుకోవాలి, అది మన హక్కు. మన ఆత్మ పరిణితి చెందాలి అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మన దారిలో మనం ఏదైతే ఎంచుకున్నామో, ఏ దారిని అయితే ఎంచుకున్నామో ఆ దారిలో వెళ్తూ ఉండాలి. ఓకే, సో అలా వెళ్తున్న పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు అలసిపోవడం వల్ల, వాళ్ళవి కూడా శరీరాలే, అలసిపోవడం వల్ల, వాళ్ళకి ఏదో చేంజ్ రావడం వల్ల వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. డెఫినెట్లీ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. అదే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి, మేము జాబ్ చేయాలి, మాకు అది ఇంపార్టెంట్, శాలరీస్ ఇంపార్టెంట్, సో ఈ డబ్బులు కూడా ఇంపార్టెంటే, ఇలాంటప్పుడు పిల్లలు కూడా ఇంపార్టెంటే, పిల్లలకి మేము ఎలా టైం ఇవ్వగలము అనుకున్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ టైం ఇవ్వలేనప్పుడు క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వగలగాలి. పిల్లలకి మనసులో ఎక్కడ కూడా మా పేరెంట్స్ మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు అన్న భావన రానియకుండా చూసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ, ఇమోషనల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు. ఓకే, మనకి ముందు నుంచి మన సిస్టంలో ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి అని పేరెంట్స్ని అంటామా, లేకపోతే ఆ పేరెంట్స్ని భార్యాభర్తలుగా పేరెంట్స్గా చేసే ముందు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఆ క్లారిఫికేషన్ ఇవ్వలేదు అని తల్లిదండ్రులను అంటామా, లేకపోతే మన కల్చర్ ఇలా తయారైంది ఏంటి అని కల్చర్ని తప్పు అంటామా? మహాభారతం జరగడానికి తప్పెవరిది అంటే ఎవరి పేర్లు చెప్పలేము, ఆ స్టోరీ అంతే, అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనకి కర్మల సిద్ధాంతంలో 3 కర్మలు ఉన్నాయి: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కర్మ సిద్ధాంతం ప్రకారము మనం ఏ పనులైతే చేస్తుంటామో మనం ఆ పనులు దాని రియాక్షన్ కూడా, దాని రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఓకే, సో మనం అందుకనే మనకి జ్ఞానం ఎందుకు ఇంపార్టెంట్, మన గురించి మన జ్ఞానం, మనల్ని మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నది చాలా వినేసాం. మనల్ని మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను, మనల్ని మనం నిజాయితీగా తెలుసుకోవాలి. ఓకే, ఆథెంటిసిటీ, ఒక నిజాయితీ అనేది కూడా రావాలి. నా విషయంలో నాతో నేను నిజాయితీగా ఉన్నానా లేదా, నిజం చెప్తున్నానా లేదా అన్నది పాయింట్ కాదు, నిజాయితీగా ఉన్నానా లేదా. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు మన సమాజంలో ఎప్పుడు కూడా మనది ఎలా ఉండింది అంటే, ఆడపిల్లలకి అప్పటి వరకు ఇది నీళ్ళమ్మా అనేవాళ్ళు. పెళ్ళవగానే ఏమేమి ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అనేవాళ్ళు. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ అక్కడ మొదలైపోయింది. తర్వాత అత్తగారింటికి వెళ్ళావు, జాగ్రత్తగా ఉండాలి, అత్తగారింటికి వెళ్తే ఇలాగే బిహేవ్ చేస్తావా, చక్కగా ఉండాలా అంటే ఎక్కడికి వెళ్తున్నావా, అక్కడ దయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయా, ఏం జరుగుతుంటుంది తెలీదు, అలా చెప్తూ ఉన్నారు, వింటూనే ఉన్నారు.
సో వాళ్ళకి వెళ్ళడమే, పెళ్ళైన తర్వాత వెళ్ళడమే అదొక మాయాజాలంలోకి, ఒక అదేంటి దయ్యాల కొంపలోకి వెళ్తున్న ఫీలింగ్ ఇచ్చి ఎక్స్ప్రెషన్లు ఇచ్చేసి పెడుతున్నారు. అంటే దీస్ ఆర్ ఫియర్ బేస్డ్ ఇమోషన్స్, భయంతో కూడిన భావాలు, వాటితో పంపిస్తున్నారు. సో ఆ మెంటల్ కండిషన్తోని ఒక అమ్మాయికి అక్కడ కొత్త వాతావరణంలో ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించడానికి కూడా టైం పడుతుంది. ఆ టైం పట్టే విషయంలో వాళ్ళు టైం ఇస్తారో లేదో తెలియదు, వాళ్ళకి టైం ఉందో లేదో తెలియదు. వాళ్ళు అక్కడ అత్తగారులు అయిపోయారు. అక్కడ అప్పటిదాకా కోడళ్ళుగా ఉండేవాళ్ళు సడన్గా అత్తగారులు అయిపోయారు. వాళ్ళకి వాళ్ళ అత్తగారుల టార్చర్లు గుర్తొచ్చి ఎప్పుడైతే మనం ఆ రోల్ ప్లే చేస్తామో అప్పుడే మన పాయింట్ అక్కడ ఏం జరిగింది అన్నది మనకు తెలుస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ ఎ మదర్, పేరెంట్, యూ విల్ నాట్ నో వాట్ చైల్డ్ ఈజ్ ఫర్ యూ. ఓకే, మనం ఆ రోల్ ప్లే చేసేంత వరకు మన ఆ పాత్రకి ఉన్న విలువలేంటి మనకు అర్థం కావు. అందుకే జీవితంలో కర్మ సిద్ధాంతం ప్రకారము ఆ వీల్ ఆఫ్ కర్మ అలా తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఈ పొజిషన్లో ఉంటే వాళ్ళు రేపు ఈ పొజిషన్లో ఉంటారు, ఈ పొజిషన్లో ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ టైం అని కాకుండా క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వగలిగారా లేదా. ఓకే, ఈ ధ్యాన సాధన అని రాకపోయింటే, ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సిచ్యువేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం అనేది నాకు రాలేదు, నాకు తెలియదు. ఓకే, నేను ఎలా డీల్ చేస్తాను, నేను ఎలా తెలుసుకుంటాను. లైఫ్ తీసుకొస్తుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనకి పిల్లలు పుడతారు. అప్పుడు ఏం ఆలోచిస్తాము, మా అమ్మ వాళ్ళు చాలా గొడవపడి పిల్లల్ని అసలు చూసుకోకుండా కూర్చున్నారు, నా పిల్లలకి నేను అలాంటి లైఫ్ ఇవ్వకూడదు, నేను వాళ్ళని ఎక్కువగా టైం పెట్టి చక్కగా చూసుకోవాలి అన్న పాయింట్ వస్తుంది. రైట్, మెడిటేషన్ అంటూ అలవాటైతే నా లోపల ఎక్కడ ఏం నేర్చుకోవాలి అన్నది ఆ లెర్నింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ లైఫ్ కూడా అలా అని మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, వేరే వాళ్ళకి అవ్వదు అని ఏమి ఉండదు. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. లైఫ్కి పార్షాలిటీ లేదు, అందరికీ వేసేస్తుంది పాయింట్స్. అప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం కొన్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటాం. చేసి కొన్ని విషయాల వరకు చూసావా నేను ఎలా నేను కొంతమంది దగ్గర వినేదాన్ని, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ దగ్గర వినేదాన్ని, నేను మా అత్తగారికి నేర్పించాలి అసలు పిల్లల్ని ఎలా పెంచుతారు, మా పేరెంట్స్కి నేర్పించాలి పిల్లల్ని ఎలా పెంచుతారు. వీళ్ళకి అప్పుడప్పుడే పిల్లలు పుట్టారు పాపం, కానీ వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు వాళ్ళది వర్స్ట్ అని డిసైడ్ చేసేసి ఇంకా వీళ్ళు ప్రూవింగ్లో ఉన్నారు. ఎవరికి ప్రూవ్ చేస్తున్నారు? ఓకే, మనల్ని మనం ఒక నిజాయితీగా మన వచ్చే ప్రతి ఒక్క ఆలోచనకి మనం ఒక నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ప్రాబ్లం ఈజీగా నలిఫై అయిపోతుంది. మన ప్రాబ్లం ఏంటి అంటే మనం నలిఫై చేయము. ప్రతిదీ ఒక యుద్ధం, మనకి లైఫ్ అంతా ఒక యుద్ధం. దీన్ని ఫైట్ చేయాలి, ఈ ఫైట్ చేయాలి, ఆ ఫైట్ కావాలి, ఈ ఫైట్ కావాలి. ఫైట్స్ అంటే చాలా ఇష్టం మనకి, ఎందుకంటే కురుక్షేత్రం ఎప్పుడు మైండ్లో మోగుతుంది కదా. భగవద్గీత లేకపోతే మనం నిద్రపోలేం కదా. భగవద్గీతను మనకు అలాగే చదవాలి. జీవితం అంటే యుద్ధరంగం అంతే, సంసారం అంటే అదో చదరంగం అంతే. అంత ఎత్తుకి పై ఎత్తు వేస్తూనే ఉండాలి, అంత కాంప్లికేట్ చేసుకోవాలా మనల్ని మనం. అనుకునే మన వాళ్ళతో ఉండడానికి మన మైండ్ని అంత మ్యానిపులేటివ్గా, అంత కాంప్లికేటెడ్గా చేసుకోవాలా. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను, దో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే, కానీ ఇక్కడ ఉపయోగపడవచ్చు. నేను రేకీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో అందరూ అనేవాళ్ళు, నువ్వు రేకీ హీలింగ్ చేస్తావా, రేకీ హీలింగ్ చేస్తే వాళ్ళ కర్మల్లో దూరినట్టు కదా, మరి వాళ్ళ కర్మలన్నీ నీ నెత్తి మీద పడతాయి కదా, వాళ్ళకి ప్రాబ్లం వస్తే నీకు కూడా ప్రాబ్లం వస్తుంది కదా అన్నారు. నన్ను మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేశాను, క్యాన్సర్ ఇష్యూస్ కూడా నేను డీల్ చేశాను, కానీ నాకు ఎప్పుడైతే మరి నాకేం రిటర్న్ రాలేదు కదా, పెయిన్ కూడా అనిపించలేదు కదా అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. మరి ఎందుకు అందరూ అలా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదా, నేను ఇంకా పర్ఫెక్ట్గా చేయట్లేదా, ఏం జరుగుతుంది అని. అక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే మన మెదడులో ఆలోచనలు ఎన్ని తక్కువ ఉంటాయో మన ఎక్స్పీరియన్సెస్ కూడా అంత సింపుల్గానే ఉంటాయి. మన లైఫ్ ఎక్స్పీరియన్స్, మన జీవితం అనుభవం కూడా అంతే సింపుల్గా ఉంటాయి. కాంప్లికేట్ చేసుకున్నాం ఎన్నో థాట్స్ పెట్టేసి. ఓకే, ఇప్పుడు కొత్త సిస్టంలో అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడు అంటే కాన్షియస్నెస్, అర్జునుడు అంటే మైండ్, పంచపాండవులు అంటే మొత్తం 5 సెన్సెస్, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నీ కాంప్లికేట్ చేసుకున్నాం.
సీత అంటే కాన్షియస్నెస్, ఒక ఫెమినైన్ పవర్, ఒక శక్తి అని. మనల్ని మనం అంత కాంప్లికేట్ చేసుకోవడం అవసరమా? మనం ఎలా ఉన్నామో అలా మనల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎందుకు మనల్ని మనం ఒప్పుకోవట్లేదు? మన పాత్రని మనం ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎవరితోనో ఎందుకు కంపేర్ చేయాలి? అది సీతే కావచ్చు, మహాదేవుడే కావచ్చు, ఎందుకు కంపేర్ చేయాలి? ఇట్స్ అ క్వశ్చన్. నేనుగా ఉండకుండా నేను అది అని ఎందుకు చెప్పాలి? నేను మహా ఆత్మని, నేను పురాణతన ఆత్మని, నేను అది అని ఎందుకు చెప్పాలి? నేను అర్పిత అంటే సింపుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను మీకు రోజు కలుస్తాను, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, ఐఎమ్ అర్పిత హియర్ అని చెప్పకుండా నేను ఒక పూర్ణాత్మని అని చెప్పమంటారా? మీకు కన్వీనియంట్గా ఉంటుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, విల్ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ఐడెంటిఫికేషన్ ఓన్లీ. మనం ఈ పాత్రని, ఈ జన్మకి ఈ ఐడెంటిఫికేషన్తోనే మనల్ని మనం తెలుసుకోవాలి. సో అలా పేరెంట్ అండ్ చైల్డ్ అన్న వర్షన్ వచ్చినప్పుడు, పేరెంట్స్ అనేది ఓన్లీ పేరెంట్స్ కాదు, వాళ్ళు ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. అన్ని పాత్రలు పోషించడంలో మీకు ఒక 10 పనులు ఇచ్చాను అనుకోండి, అన్ని పనులు 100% మీరు చేయగలుగుతారా? పిల్లలకి ఒక స్టేజ్ వరకు చదువుకోవడం, ఆడుకోవడం తప్ప వేరే పని ఉండదు. ఓకే, వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసుకోగలుగుతున్నారా? కన్వీనియంట్గా చూసుకోగలుగుతున్నారా? ఓకే, ఇట్ ఈస్ ఒక యాక్షన్ ఉంది అంటే దానికి రిజల్ట్ ఉంటుంది. యాక్షన్ మంచిదా చెడుదా ఏంటి అన్నది మన మైండ్ డిసైడ్ చేస్తుంది. కానీ దెర్ ఇస్ నథింగ్ లైక్ మంచి ఆలోచన అండ్ చెడ్డ ఆలోచన, మంచి పని అండ్ చెడ్డ పని. ఆ లేబులింగ్ కూడా అవసరం లేదు. ఇఫ్ దేర్ ఇస్ అన్ యాక్షన్, దేర్ విల్ బి అ రియాక్షన్. ఇది ఇలా జరిగింది అంటే దానికి కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటుంది. మన జరిగిన ఫలితాలకి మనకు కంట్రోల్ ఉండదు, కానీ కాన్సిక్వెన్సెస్ దానికి సరిపడిగా ఎలా జరుపుకోవాలి అన్న పాయింట్ మాత్రం మనకు ముందే తెలిసి ఉంటుంది. అవేర్నెస్ మాత్రం మనకు ఉంటుంది. ఓకే, ఈ పని చేసాము అంటే దీని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ఎక్కడో హిమాలయాల దగ్గరకో మహా గురువుల దగ్గరకో ఎన్నో సత్సంగాలకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్స్ కామన్ సెన్స్. ఓకే, కామన్గా ఆలోచించాలి. కామన్గా ఆలోచిస్తూ వెళ్తే మనకి ఎన్నో విషయాల్లోకి క్లారిటీ అనేది వస్తుంది. సో ఒక స్టేజ్ వరకు ఇట్స్ ఎ పెథటిక్ స్టేజ్. ఇంట్లో పేరెంట్స్ గొడవలు పడుతున్నారంటే పిల్లలు ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళకి దేని మీద ధ్యాస ఉండదు, ఫోకస్ అక్కడ ఉండదు, ఎస్కేపిజం నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ లేకుండా పెరుగుతారు. ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ రైట్ టైం, ఆ లైఫ్ డిజైన్ అలాగే అద్భుతంగా ఉంటుంది. వేప గింజ విత్తనం వేసినప్పుడు ఆ చెట్టులో ఉన్న ప్రతి ఒక్కటి చేదే, కానీ ఆ ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. వేప చెట్టు చేదుగా ఉంటుందని మనం దాన్ని తీసి పాడేయం. దానికి కూడా ఎంతో ఔషధ మూలికలు ఉన్నాయని మనం దాన్ని వాడతాం. అలాగే జీవితం అంతా పాడైపోయింది, వేస్ట్ అయిపోయింది అని అనుకోవడం లేదు. దానిలో ఉన్న ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదే ఎగ్జాంపుల్. ఆ ఎక్స్పీరియన్సెస్ మనలో జరగకపోతే ఎదుటి వాళ్ళ భావాల్ని, వాళ్ళ మనసుని, వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోలేం. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ చదివాను అనుకోండి. ఓకే, పుస్తకాలు ఎన్నో చదివేశాను, చాలా పర్ఫెక్ట్గా అయినా ఐఎమ్ సూపర్ డూపర్ డాక్టర్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్ నేను. ఓకే, సో నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి సింపుల్గా నాకు కడుపు నొప్పి అని చెప్పాడు. కడుపు నొప్పి వచ్చిందా? ఓకే, అయితే స్పాస్పడాన్, ఈ డిస్ టాబ్లెట్, దట్స్ టాబ్లెట్, ఈ బ్రూఫెనో ఏదో బుక్స్ అన్ని చదివేసి ఈ బుక్ వల్ల ఇలా కడుపు నొప్పి ఇన్ని విధాలుగా వస్తుంది, ఇన్ని టైప్స్గా వస్తుంది. ఓకే, నా ఈ టెస్ట్ చేయించండి, ఆ టెస్ట్ చేయించండి, ఈ టెస్ట్ చేయండి. ఇప్పుడు జరిగేది అదే కదా, ఇవన్నీ చేస్తున్నాం. కానీ నాకు నిజంగా కడుపు నొప్పి వచ్చింటే, అరే ఈ కడుపు నొప్పి, ఈ బాడీ లాంగ్వేజ్, ఈ ఎక్స్ప్రెషన్, ఈ కడుపు నొప్పిది, నాకు డయాగ్నోసిస్ అవసరం లేదు. నాకు మనిషి పోలికలే, మనిషి ప్రజెంటేషనే నాకు డయాగ్నోస్ అయిపోయింది. That is the power of experience. Okay, but parents if not give their time, either quality or quantity as you said, then it will not disturb the margins, boundaries, way of behavior. Yes, definitely గా వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమకి ఎప్పుడు దూరంగా పెరుగుతుంటారు, కానీ సెల్ఫ్ లవ్కి దారి తీస్తుంది. ఇలాంటి ఇష్యూసే వాళ్ళ మీద వాళ్ళని ప్రేమించుకునేలా చేస్తుంది. నా మీద ప్రేమ పుట్టాలి అంటే నేను వేరే వాళ్ళ నుంచి అందుకున్న ప్రేమ, ఇప్పుడు నా తల్లిదండ్రులు చాలా ప్రేమగా అద్భుతంగా నన్ను పెంచారు అనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇన్నర్ చైల్డ్ వుండ్స్ ఉన్నాయంటే నాకు నవ్వు వస్తుంది. ఎవరన్నా నాకు వచ్చి చెప్పారనుకోండి, ఐ హియర్ సో మెనీ పీపుల్, నేను ఎవరికన్నా నా ఫ్రెండ్స్ ఎంతోమంది నన్ను హేళన చేసేవాళ్ళు చిన్నప్పుడు.
ఏంటి ఎప్పుడు చూసినా అమ్మ నాన్న కొట్టుకుంటా అంటారు, మా ఇంట్లో ఏం అట్లాంటివి ఏం లేవు, మీ ఫ్యామిలీనే ఉందమ్మా, డిఫరెంట్ ఫ్యామిలీ మీద అంత వేస్ట్ ఫ్యామిలీ అనేవాళ్ళు. అప్పుడు బాధ అనిపించేది, కానీ వాళ్ళకి ఆ బాధ అర్థమయ్యేది కాదన్న కోపం కూడా వచ్చేది. నా ఫ్రెండ్స్ అయ్యుండి నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారన్న కోపం వచ్చేది. పేరెంట్స్ మీద ఉన్న బాధ కన్నా ఈ కోపం ఎక్కువగా ఉండేది. కానీ నన్ను నేను ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టానో, నన్ను నేను చూసుకున్న తర్వాత నన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టానో, నా తల్లిదండ్రుల మీద ఎంతో గౌరవం పెరిగింది. వాళ్ళు ఆ రోజు అలా గొడవ పడకుండా నన్ను ప్రేమగా పెంచుంటే ఎదుటివాడి బాధ నాకు ఈ రోజు దాకా అర్థమయ్యేది కాదు. ఎదుటివాడి బాధకి నవ్వేదాన్ని. నేను మనిషిగా ఎలా మారాను మరి? మానవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాంగ్ ఇష్యూస్ నుంచే ఈ రైట్ ఇష్యూస్ అనేది నాకు వచ్చాయి. ఓకే, ఎవ్రీ డార్క్నెస్, ప్రతి చీకటి ఒక వెలుగుని బయటికి తీస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఉంది అని మనం చీకటినే ఫోకస్ చేసుకోకూడదు, వెలుగుని బయటికి తీసుకొని రావాలి. మనం వెలుగు అని మనం చూసుకోవట్లేదు, అందుకే చుట్టూ ఉన్న చీకటి ఎక్కువ కనపడుతుంది. మనల్ని మనం చూసుకుంటే చీకటితో మనకు సంబంధం లేదు, మనం వెలుగే అని ఆల్రెడీ అర్థమైపోయింది మనకి. ఓకే, వీ కాంట్ లైఫ్ లాంగ్ మనము మా పేరెంట్స్ ఇలా చేశారు, మా పిల్లలకి ఇలా జరిగింది అని మనం మా పేరెంట్స్ దీంతో దూరం అయిపోయాము, నేను లైఫ్ అంతా అలా పెరిగాను అనుకోండి, ఈరోజు మీ ముందు ఇలా నేను క్లాస్ చెప్తూ ఉండలేను. ఎక్కడో మూల కూర్చొని తల్లిదండ్రులు ఇంకా తిట్టుకుంటూ, జన్మంతా తిట్టుకుంటూ ఇలాగే పెరుగుతూ ఉంటాను. ఏ వర్షన్ బాగుంది, నాలో ఏ ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది? రైట్, ఆబ్వియస్లీ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నైస్. ఏడుస్తూ ఉండి అక్కడ నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను చూసుకోలేదు అన్న పాయింట్ కంటే ఇది నుంచి వస్తుంది కదా. ఓకే, అది లోన్లీనెస్కి లీడ్ అవుతున్నది. లోన్లీనెస్ నుంచే అలోన్నెస్ వస్తుంది. దీస్ ఆర్ టూ కాయిన్స్. ఇది తెలుపు, ఇది నలుపు. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలుపు అనేది వస్తుంది. లోన్లీనెస్ నుంచే అలోన్నెస్ పెరుగుతుంది. అలోన్నెస్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ థింగ్. ఒంటరిగా మనతో మనం ఉండడానికి మనం చాలా భయపడతాం. అందుకే మనకు బయట నుంచి కావాలన్నీ. ఎందుకంటే మనలో ఉన్న అద్భుతం మనం చూసుకునేంత కెపాసిటీ, అంత రెడీనెస్ మన మైండ్కి ఉండదు. ఓకే, అందుకే మనం బయట నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ప్రేమలు కావాలి, తల్లిదండ్రులు అన్న రూపం నుంచి పేరు కావాలి, అమ్మమ్మలు తాతల నుంచి ప్రేమలు కావాలి, ఇంకెక్కడి నుంచో కావాలి. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఒక స్టేజ్లో. ఓకే, దేవి గారు మీ పాయింట్కి వస్తున్నాను. లెట్ మీ ఫినిష్ దిస్ పాయింట్, మీ పాయింట్కి నేను వస్తాను నెక్స్ట్. ఓకే, సో పావమన్ గారు, ఎప్పుడు కూడా మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ఇది తక్కువ అవుతుంది, అది తక్కువ అవుతుంది, అన్నీ తక్కువ అవుతాయి, ఏమీ ఉండదు. కానీ ఏమీ ఉండదు అన్న పాయింట్ నుంచే నన్ను నేను నిద్రలేపుకోవాలి. అదే టాస్క్. నన్ను నేను తెలుసుకోవాలి అంటే నాకు మొత్తం చీకట్లో నన్ను వదిలేయాలి. షమానిజంలో దెర్ ఇస్ అన్ టెక్నిక్ ఉందన్నమాట. షమానిజం అనే ట్రీట్మెంట్లో, అంటే మన పాతకాలం, అంటే మన రాతి యుగం నాటి వాళ్ళు పిల్లలు పెరిగారు అన్నదానికి వాళ్ళు ఎలా టెస్ట్ చేసేవాళ్ళు అంటే, పిల్లోడిని తీసుకెళ్ళి ఒక వయసు రాగానే మగపిల్లని తీసుకెళ్ళి అడవిలో, లోపల ఒక అడవిలో చెట్టుకు కట్టేసేసి వదిలేసేవాళ్ళు నైట్ అంతా. తెల్లారే వరకు ఆ పిల్లోడు ప్రాణాలతో బతుకుంటే వాడు మగపిల్లవాడు అనమాట. రాతియుగం నాటి హీలింగ్ టెక్నిక్స్ ఇవన్నీ. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఆ చీకటిని మనం ఛేదించగలుగుతామో అప్పుడే మనలో ఉన్న పవర్ బయటకు వస్తుంది. వి ఆల్ ఆర్ నాట్ ఆర్డినరీ బీయింగ్స్. మనం ఎవ్వరం కూడా ఆర్డినరీ మనుషులం కానే కాదు. సో మన మైండ్స్ ఆర్డినరీగా ఆలోచించకూడదు, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆలోచించాలి. అదే మన ఒరిజినల్ తత్వం. పిల్లలు పేరెంట్స్ సరిగా చూసుకోకపోతే పిల్లలు ఒంటరిగా అయిపోతారు, వాళ్ళకి ఇదవుతుంది. ఈ పాయింట్ వల్ల మనకేమొస్తుంది? పిల్లలు దీనిలో బిజీ అయిపోతున్నారు, దానిలో బిజీ అయిపోతున్నారు. ఈ ఆలోచనలో మనకేమొస్తుంది? సొల్యూషన్స్ వస్తాయా? రావు. సొల్యూషన్స్ 100% రావు. సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? నేను ఉన్న స్థితిని ఉన్నతంగా ఆలోచిస్తే నా ఆలోచనల ద్వారా నా ఆరాలో చేంజెస్ వస్తుంది. ఆలోచనలతోనే ఆరా అనేది, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన బాడీ చుట్టూ ఉంటుంది. ఆలోచన ఎప్పుడైతే చేంజ్ అయిందో, ఎవ్రీథింగ్ ఇస్ అ మ్యాజిక్ ఆఫ్ పర్సెప్షన్స్. మన ఆలోచన ఎప్పుడైతే మారిపోయిందో ఆ ఆలోచన మన ఆరాలో ఉన్న ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అలాగే మారిపోతుంది. సో ఇట్ విల్ బిగిన్ టు అట్రాక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెట్, ఇట్ విల్ అట్రాక్ట్. ఆలోచన మారిపోగానే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ ఫ్రీక్వెన్సీలోకి లాగేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న పరిసరాలు చేంజ్ అవుతాయి. ఆలోచన ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్ దేవి గారు, ఇక్కడ పాయింట్, పిల్లలు బాగా చదువుకున్న
మాట వినడం లేదు. పిల్లలు బాగా చదువుకుంటున్నానా లేకపోతే బాగా చదువుకోవట్లేదనా? మీ పాయింట్ క్లియర్గా లేదు. అంటే చదువుకున్న పిల్లలు కూడా మాట వినట్లేదు అంటున్నారా? ఈజ్ దట్ వాట్ యు ఆర్ సెయింగ్? దేవి గారు, ఇదేనా పాయింట్ మీరు చెప్పింది? చదువుకున్న పిల్లలు కూడా మాట వినట్లేదు అనా? ఓకే, ఇఫ్ చదువుకున్న పిల్లలు కూడా మాట వినట్లేదు అన్న పాయింట్ అయితే, ఫస్ట్ మనం చదువుకున్నది ఇప్పటిదాకా మన చదువు బాహ్య ప్రపంచంలో మనం ఒక స్థాయి మెటీరియలిస్టిక్ లైఫ్లో అంటే మ్యాటర్ రూపంగా మ్యాటర్గా మనకి బాగుపడడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ స్పిరిట్గా అంటే ఒక తత్వంగా మన హ్యుమానిటీ అన్న వర్షన్లో మనలో మార్పు రావడానికి మాత్రం చదువుకోలేదు. ఆ చదువు మనం ఎప్పుడు మన పిల్లలకి పరిచయం చేయలేదు. పరిచయం చేసే టైం వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మీరేం చేస్తారు అంటే పిల్లల్ని పక్కన పెట్టండి. ఫస్ట్ మీ చదువుకున్న చదువు మీ లైఫ్ని రెన్యూ, ఒక చదువుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అన్నది ఈ జ్ఞానంతో మీరు బిహేవ్ చేయడం మొదలు పెట్టండి. ఇట్స్ అ టాస్క్ ఫర్ యూ. ఓకే దేవి గారు, పిల్లలు ఆ చదువుకున్న మాట వినట్లేదు అంటున్నారు. మీరు ఈ చదువుకొని ఏ చదువు ఇంపార్టెంటో మీ పిల్లల్ని మీ స్థితి మీ ప్రజెంటేషన్ ద్వారా మీ బిహేవియర్ ద్వారా ప్రూవ్ చేయండి. టేక్ దట్ టాస్క్. మనకి ఎదుటి వాళ్ళలో ఏం కావాలో మనం ఫస్ట్ అది అవ్వాలి. దట్స్ అ పాయింట్. ఓకే, పవమన్ గారు, ఎనీ ఫర్దర్ డౌట్స్ ఫర్ యూ? ఆర్ ఈజ్ ద డౌట్ క్లియర్ ఆర్ ఎనీ ఫర్దర్ డౌట్స్ విచ్ ఆర్ దేర్? డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమైనా పాయింట్ ఉంది అంటే ప్లీజ్ అడగండి. దేవి గారు, మీకు కూడా ఇంకేదైనా పాయింట్ ఉంది అంటే, ఇంకా డౌట్ క్లియర్ అవ్వలేదు పాయింట్ ఉంది అంటే ప్లీజ్ అడగండి. ఈ టాక్లోనే చాలా క్లారిటీ వస్తుంది కదా. ఓకే, సో డౌట్స్ లేవు అని అనుకోనా? క్లియర్ అయింది అనుకోనా? లేకపోతే ఇంక సర్లే ఇది అయ్యే పని కాదు వదిలేద్దాం అనుకోవడం? ఓకే దేవి గారు క్లియర్. పవమన్ గారు, థ్యాంక్ యూ దేవి గారు. పవమన్ గారు క్లియరా? ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా? వీ కెన్ టేక్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే రొటీన్ లైఫ్లో కొన్ని హీల్ కాలేని పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని. అలాంటప్పుడే మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ హీలింగ్ ప్రాక్టీసెస్. మనం కొన్ని హీలింగ్ ప్రాక్టీసెస్ మనం చేసుకుంటే కూడా మన సాధనలో అవి పెట్టుకుంటే, అవి ప్రాక్టీస్ డైలీ సాధనాన్ని చేస్తుంటే కూడా మనకి చాలా విషయాలు క్లియర్ అవుతుంటాయి. అందుకే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మన సాధన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. జ్ఞానం నేర్చుకుంటే అయిపోదు. మనం ఇవన్నీ ఇప్పుడు డైలీ మీరు టాక్స్ వింటున్నారు, మీకు అద్భుతంగా అనిపించవచ్చు, అన్నీ అర్థమైనట్టే అనిపించవచ్చు. కానీ మళ్ళీ లైఫ్లోకి వెళ్తే ఏంటబ్బా కనెక్షనే లేదు అని అనిపించవచ్చు. అది ఎందుకు అనిపిస్తుందంటే, ఎస్, ఆ థింకింగ్ కెపాసిటీ ఆ చిల్డ్రన్ మైండ్ సెట్కి వాళ్ళకున్న ఏజ్లో ఉండదు కదా. ఎస్, ఇది పిల్లలకి సంబంధించింది కాదు. 21 ఇయర్స్ తర్వాత పిల్లలు ఆలోచించాలి. 21 ఇయర్స్ తర్వాత ఇంకా అది ఎలా ఉన్నా ఆ స్టేజ్ని మనం ఆ పేరెంట్స్ నేర్చుకోవాల్సిందే కాబట్టి, కానీ ఇంకా మనం ఏం చేయలేము. ఓకే, వీ కెన్ ఓన్లీ బ్రింగ్ దోస్ చిల్డ్రన్. హోప్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. ఓకే, మనం ఆ పేరెంట్స్కి మనం చెప్పగలమే. ఒకసారి వాళ్ళని చెక్ చేసుకోండి. వాళ్ళు చేసే తప్పుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ పిల్లలు మాత్రం ఒక 21 ఇయర్స్ వరకు మనం ఏమీ చేయలేము. 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత లైఫే వాళ్ళని అద్భుతంగా మోల్డ్ చేస్తుంది. ఈ చీకటే వాళ్ళకి ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది. 21 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ ఇండిపెండెంట్. వాళ్ళ సైకాలజీ పూర్తిగా మారిపోతుంది. మనకు సిస్టంలో మనం అనుకుంటాం 20 ఏళ్ళే కదా, ఎప్పుడే ఏం తెలుస్తుంది అని. కానీ 20 ఏళ్ల నుంచే వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకోవడం మొదలు పెడతారు. ఒక సిస్టమ్ ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది, వాళ్ళకి ప్లానింగ్ అయిపోయింది, లైఫ్ ఇలా ఉంటుంది అని వాళ్ళు ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా దాన్ని సిస్టమ్ని చేంజ్ చేసే మోడ్లో ఉంటారు.
అంటే విషయాలు ఏది చెప్పినా వినరు ఆ ఏజ్లో పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసే కెపాసిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా వినరు. అది లైఫ్ నుంచి నెమ్మదిగా వాళ్ళు నేర్చుకుంటారు. సమ్ థింగ్స్ వీ నీడ్ టు అలవ్ లైఫ్ టు డూ ఇట్. కొన్ని విషయం అని జీవితంలో ఉన్న పరిస్థితుల ద్వారా నేర్చుకోవడానికి కొన్ని మనం వదిలేయాలి. లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీస్ సజెస్ట్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటూ ఉన్నాయి అంటే అదొక గైడెడ్ రిలాక్సేషన్ కానీ, గైడెడ్ మెడిటేషన్ కానీ, మన లోపలికి మనం రిగ్రెస్ చేసుకోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఆల్టర్నేట్ థెరపీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు తెలుసుకోవడం తెలుస్తుంది. ఓకే మ్యామ్, పిల్లల్లో వచ్చే షార్ట్ టెంపర్ని కంట్రోల్ చేయడం కోసం ఎనీ టెక్నిక్? ఎస్, పిల్లలకి షార్ట్ టెంపర్ ఉంది అంటే డెఫినెట్లీ దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకే, ఇఫ్ నాట్ వాళ్ళు స్పాయిల్డ్ చైల్డ్గా మారిపోతారు. సో షార్ట్ టెంపర్ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో రేపటి నుంచి మనకు కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కొత్త సిరీస్లో ఇంకో కొన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ విషయాల్లో ఏమైనా క్లారిటీ వస్తే క్లారిటీ ఉంటుంది, లేకపోతే దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ థెరపీస్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. మనకు మంచి అద్భుతమైన శుభవార్త. ప్రతి ప్రాబ్లంకి నేమ్ ఎ ప్రాబ్లమ్ అండ్ దేర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. కానీ మనం ఆ ప్రాబ్లమ్ని భిన్నంగా పక్కన పెట్టి ప్రాబ్లమ్ని మనము పాత్రగా చూడకుండా సాక్షిగా చూడడం మొదలు పెడితేనే ఆ సొల్యూషన్ మనకు అర్థమవుతుంది. సో మనకి ఎన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, హీలింగ్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఆ హీలింగ్ ప్రాక్టీసెస్లో ఏదో ఒక టెక్నిక్ ద్వారా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. ఓకే, అండ్ పవమన్ గారు ఇంకేదైనా పాయింట్ ఉందా? పిల్లలకి ఆ మైండ్ సెట్ ఆ టైంలో ఉండదు, కానీ ఆ మైండ్ సెట్ డెఫినెట్లీ వచ్చేస్తుంది. వాళ్ళ పరిస్థితులే వాళ్ళకి ఆ మైండ్ సెట్ని సెట్ చేసే కెపాసిటీని ఇస్తుంది. దాన్ని మనం నమ్మాలి. జీవితాన్ని మనం పూర్తిగా నమ్మాలి. జీవితం ఒక సిచ్యువేషన్ ఇచ్చిందంటే దాని నుంచి తీసుకురావడం కూడా జీవితానికి తెలుసు, లైఫ్కి తెలుసు. దట్స్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, ప్లీజ్ రీడ్ ద కంప్లీట్ పోస్టెడ్ దిస్. అదే, అది నాకు మిస్ అయింది. సో కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్ క్వశ్చన్? బికాజ్ ఇట్ వాజ్ ఎ లెందీ టాక్. సో అన్నీ రోల్ అయిపోతూ ఉంటాయి నాకు. సో వెంటనే కొన్ని పోస్ట్ వచ్చేసరికి దట్ వెంట్ ఆన్ రోల్డ్ అవుట్. ఆర్ ఎల్స్ యూ కెన్ ప్లీజ్ కాల్ మీ సో దట్ వీ కెన్ హ్యావ్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే యూ నీడ్ అ కంప్లీట్ బ్రీఫ్ డిస్కషన్. దానికి ప్రాపర్ డిస్కషన్, ఓపెన్ డిస్కషన్ ఉంటేనే అది చాలా వరకు క్లియర్ అవుతుంది. ఇలా ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా, రోల్ అయిపోతున్నాయి. హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ అన్ఏబుల్ టు సీ. ఇంతకుముందు రామ్మోహన్ గారు కూడా ఏదో పోస్ట్ చేశారు, నేను చదవలేకపోయాను. సింగిల్ పేరెంటింగ్ దాంట్లో ఏదో వేశారు. పవమన్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎస్ అశ్విని, దిట్స్ అ నైస్ ఐడియా. మీ డౌట్స్ ఏదైనా ఉంటే దాన్ని రికార్డ్ చేసి నాకు పంపిస్తే దట్ వుడ్ బి ఈవెన్ మోర్ ఈజీ. ఎస్, I think that's a wonderful idea. Thank you, Ashwini. Thank you for the wonderful suggestion. Yes. Yeah, Ramohan garu. Single child parenting. Okay. Yes, single child parenting is a task. ఈ రోజు నేను మార్నింగ్ ఒక పేరెంట్కి సంబంధించిన చైల్డ్ సంబంధించిన ఒక మూవీ చూస్తున్నాను. ఇట్ వాజ్ ఇన్ బెంగాలీ. ఆ మూవీలో అతనికి ఆ ఫాదర్కి హీజ్ అ సింగిల్ పేరెంట్. సో అమ్మాయి ఒక్కతే ఉంది. సో అమ్మాయికి ఏదో సమ్ హెల్త్ ఇష్యూ, ఎక్కువ రోజులు బతకదు అని డాక్టర్స్ చెప్తారు. సో షీ ఆస్క్ వన్ విష్. ఆ అమ్మాయి ఒక విష్ అడుగుతుంది, నేను దుర్గా పూజ చూడాలి అని అంటుంది. సో దానికోసమని ఫాదర్ ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి, ఎన్ని కండిషన్స్ నుంచి గోత్రూ అయ్యి వాళ్ళకి అది చేస్తుంటారు. వాళ్ళకి ఆ పిల్లలకి ఆ పాయింట్, ఆ కోరికని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది చాలా అద్భుతంగా చూపించారు. సో సింగిల్ పేరెంటింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ అ టాస్క్. ఓకే, చాలా టాస్క్ అనమాట. ఆ సింగిల్ పేరెంట్ అనేది వాళ్ళు మదర్ వాళ్ళే అవ్వాలి, ఫాదర్ వాళ్ళే అవ్వాలి. పిల్లలు ఏమేమి అడుగుతున్నారో అన్నీ డీల్ చేయాలి. వాళ్ళు సింగిల్గా ఉన్నది వాళ్ళది ఒక మెంటల్ ప్రాసెస్ గోత్రూ అవుతుంటారు, దాన్ని డీల్ చేయాలి. అన్ని ఇష్యూస్ ఉంటాయి లైఫ్లో. మనం ఇష్యూస్ చూసామనుకోండి, అన్ని ఇష్యూసే ఉంటాయి. ప్రపంచం అంతా
వర్స్ట్ ప్రపంచం ఇంకోటి లేదు అన్నట్టు కనపడుతుంది. కానీ వీ మస్ట్ ఆల్వేస్ అండర్స్టాండ్, మనం ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని, మన లైఫ్ని పూర్తిగా నమ్మాలి. లైఫ్ మీద మనకు నమ్మకం పోయే సిచ్యువేషన్స్ కూడా మనకు వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ లైఫ్ని ఎప్పుడైతే నమ్ముతామో ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్. చీకటి వచ్చింది కదా అని ఎప్పుడూ చీకటి ఉండదు, మన ప్రకృతే మనకు చూపిస్తుంది, ఒక టైం వరకే ఉంటుంది. అందుకే చీకటి కమ్ముకున్నప్పుడు మనం రాత్రి సాయంత్రం చీకటి అయింది అంటే మన పని పడుకోవటమే. ద నేచర్ హాస్ డిజైన్డ్ ఇట్. ఎప్పుడైనా చీకట్లు అంటే మైండ్కి ఏమీ అర్థం కావట్లేదు, బ్లాక్అవుట్ అయిపోయింది, పరిస్థితులన్నీ చాలా హ్యాండిల్ చేసుకోలేనంత హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది అన్నప్పుడు మనం 100% ఆ టైంలో మనం రిలాక్స్ అవ్వాలి, మైండ్కి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మైండ్ ఇప్పుడు ఆ సైడ్ తప్ప ఇంకేమీ చూడడానికి ఇష్టపడట్లేదు. మనం కొన్నిసార్లు మనం ఎలాంటి పాయింట్స్లో ఉంటాము అంటే, ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు ప్రూవ్? ఓకే, మన క్వశ్చన్, మనం ఒకటే పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తే మనం దేన్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాము, ఏ పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో, మనలో ఏ ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నది మళ్ళీ మనకే చెకింగ్ వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్, టేక్ ఎ న్యూట్రల్ థింగ్. ఇప్పుడు ఇలా ఉంది, పగలు 12 గంటలు ఉంటే రాత్రి 12 గంటలు ఉంటుంది, లైఫే సమానంగా తీసుకెళ్తుంది. సింగిల్ చైల్డ్ పేరెంటింగ్ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ ఇట్ విల్ టీచ్. ఆ సింగిల్ చైల్డ్ పేరెంటింగ్ అన్నది మనకి లైఫ్లో ఎవరికన్నా ఆ సిచ్యువేషన్ జనరలీ రాకూడదు, బై గాడ్స్ గ్రేస్. కానీ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చింది అంటే అర్థం చేసుకుని వాళ్ళకి కంప్లీట్, వాళ్ళ లోపల ఉన్న కంప్లీట్ పవర్ని బయటికి తీసుకురావడానికి లైఫ్ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది అనుకోవాలి. చీకటిని చూస్తున్నంత వరకు మనకు వెలుగు కనపడదు, ఎప్పుడైతే దాన్ని ఆపర్చునిటీగా చూసామో వీ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. మనం దాన్ని ఎంతో అద్భుతంగా మనం లైఫ్లో ఇంకొక అదర్ పొలారిటీ అంటే ఇంకొక లేయర్ని, ఇంకొక సైడ్ని మనం చూడగలుగుతాం. లేకపోతే మనకి ఎప్పుడు ఒకటే సైడ్ కనపడుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్. సింగిల్ పేరెంట్కి నేను ఇవ్వగలిగే సజెషన్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అండ్ లుక్ ఎట్ మన స్ట్రెంగ్త్ని మనం తెలుసుకోవాలి. ఆ రిఫ్లెక్షన్ రివర్స్లో వెళ్ళి పెద్దయ్యాక ఆ పేరెంట్స్ పైన పడదు అని అనుకోవచ్చుగా. రిఫ్లెక్షన్ రివర్స్ అయితే బికాజ్ ఆ పేరెంట్స్ హ్యాడ్ నాట్ స్పెండ్ దేర్ టైమ్ విత్ చిల్డ్రన్, హౌ ద చిల్డ్రన్ దో హీ నోస్ ఎవ్రీథింగ్, మైండ్ has been matured, then how the child would think that he has to take care of them. Correct, yes, I agree with your point. ఆ మైండ్ అలాగే పిల్లలకి ఆ కోపం అలా ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, పేరెంట్స్ ఏం చూసుకోవాలి అన్న పాయింట్ వస్తుంది. కానీ అక్కడే హ్యుమానిటీకి పాత్రలోంచి బయటకు వచ్చి యాజ్ ఎ హ్యూమన్ వీ హ్యావ్ టు థింక్. యూ డోంట్ హ్యావ్ టు వాళ్ళని పేరెంట్స్గా చూసుకోకర్లేదు, కానీ మనిషిగా మాత్రం 100% చూసుకోవచ్చు. ఓకే, మానవత్వాన్ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఒక ఇన్స్టింక్ట్ నుంచి ఒక ఇమోషన్ బేస్ మీద మన బంధాలు మెయింటైన్ చేయలేం. మానవత్వం అనే బంధం మీద కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డీల్ చేయాలి. అక్కడే తేడా ఉంటుంది. లేకపోతే వాళ్ళు చూసుకోలేదు, వీళ్ళు చూసుకోలేదు, ఇట్ విల్ నాట్ నలిఫై. మనం అలా చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి ఓహో పేరెంట్స్ ఇలా చూసుకున్నారు అంటే మనం కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలన్నమాట అని వాళ్ళకి నేర్పిస్తున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా వాళ్ళ చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళు ఒక పాయింట్ లూపాల్ చేస్తారు, ఓహో నువ్వు అది చేయలేదా మేము ఇది చేస్తాము అని రివర్స్ అంటారు. అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో బెటర్ బికమ్ హ్యూమన్, వీ నీడ్ టు గ్రో అప్ ఇన్ మైండ్. అది పెరగాలనుకుంటున్నామా లేదా అన్నది ఇట్స్ ఎ చాయిస్. అది ఆ రెడీనెస్, ఆ మైండ్కి ఉన్న రెడీనెస్ని బట్టి, ఓకే, దాన్ని బట్టే అది ఉంటుంది. డెఫినెట్లీ ఆ కార్మిక్ సైకిల్ అనేది ఉంటున్నప్పుడు డెఫినెట్గా పిల్లలు ఆ స్టేజ్లో ఆ దీంట్లో వచ్చిన పిల్లలు పేరెంట్స్ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. తప్పు చేసినా పర్వాలేదు, ఐ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, ఐ కెనాట్ హ్యాండిల్ దెమ్ అన్న పాయింట్ వస్తుంది, 100% వస్తుంది. అక్కడ నుంచే మనలో మార్పు ఎక్కడ అన్నది ఆ జనరేషన్ అక్కడే క్లోజ్ చేయాలి. దాన్ని ఆ DNA ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ జనరేషన్కి ప్యాటర్న్ని రిపీట్ కానివ్వకూడదు. మన పిల్లల కోసం మనం ఆ పని చేయాలి. మన పిల్లలకి ఈ ప్యాటర్న్ రిపీట్ అవ్వకూడదు అంటే ఇమ్మీడియట్లీ అక్కడే వాళ్ళు చూసుకోలేదు కానీ నేను చూసుకుంటాను, వాళ్ళకి తెలియలేకపోయిందేమో కానీ నాకు పేరెంట్స్ విలువ తెలుసు అని చూసుకోగలగాలి. అప్పటికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాని పర్వాలేదు, ఆ స్టేజ్కి వస్తుంది.
20 ఏళ్ళకి రాకపోయినా 40 ఏళ్ళకి వస్తుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా పిల్లలకి అనిపించలేదనుకోండి, ఆ ఫీలింగ్ రాలేదనుకోండి, నేను ఇంకేం చేయలేము ఇంక దాన్ని. ఇట్స్ అ కేస్ ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతం నేర్చుకోవాల్సిందే. ఓకే, దట్స్ వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనలీ యూ గాట్ యువర్ సొల్యూషన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్. రైట్. ఓకే, సొల్యూషన్ అనేది మనం చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒక పాయింట్ని మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్లారిటీ రావాలి. ఓకే, దేర్ ఆర్ సమ్ పాయింట్స్ లైఫ్లో మనం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. పేరెంట్స్ ఎంతోమంది పిల్లల విషయాల్లో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కార్మిక్ సైకిల్స్ ఉంటాయి, రివర్స్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఆ రివర్స్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. మన హ్యూమన్ వాల్యూస్ మనం మర్చిపోకూడదు. వీఆర్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ ఆర్ హ్యూమన్స్. మన మనుషులమే. మనం ఈరోజు కరోనా వచ్చింది, మనం మాట్లాడుకుంటున్నాం, అరే మా సాటివాడు అన్నం తినకుండా ఉంటున్నాడు, వాడికి కొంచెం అన్నం పెడదాము అని చాలామంది వెళ్తున్నారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ కర్మ సిద్ధాంతం అనేది ఇట్స్ అ డీప్ సబ్జెక్ట్. అది ఎవరిని వదలదు. కర్మ సిద్ధాంతం ఎవరైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, భగవంతుడు దిగి వచ్చినా సరే, కర్మ సిద్ధాంతం సమాజంలోకి వచ్చిన తర్వాత, భూమి అనే ప్లేస్లోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతాన్ని జయించి వెళ్ళలేరు. అందులోంచే వెళ్ళాలి. ఆ ప్రాసెస్ని గోత్రూ అవుతూనే వెళ్ళాలి. దేర్ ఈజ్ అ రివర్సల్ ఎఫెక్ట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు లా ఆఫ్ రివర్సల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కానీ దాన్ని మనం ఆ నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఇంకొంచెం సింపుల్ అయిపోతుంది. డెఫినెట్లీ దిస్ ప్రాక్టీసెస్ విల్ హెల్ప్ ఎనీ వన్. చాలా వరకు స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్ యూ బికమ్ హెల్ప్లెస్. మనం ఎందుకు చేతగాని వాళ్ళం అయిపోతాం, ఎవరిని ఏం అనలేము, మన సబ్జెక్ట్ మనల్ని ఏమని ఇవ్వదు. కానీ లోపల కోపం ఆవేశం ఉంటుంది, వాళ్ళని తన్నాలి కొట్టాలి అనిపిస్తుంది. కానీ సబ్జెక్ట్ అన్నివ్వదు. ఏంటి ఎందుకు పనికి రాకుండా అయిపోయానా అన్న పాయింట్ కూడా వస్తుంది. బట్ అందులోంచే బ్రషింగ్ జరుగుతుంది. చిజిల్స్ లేకుండా విగ్రహం తయారవ్వదు, ఒక దెబ్బలు పడకుండా తయారవ్వదు. సో దాని నుంచే మనం నేర్చుకోవాలి. ఎస్, I think I could read this. Thanks for that. Okay, thank you Pauman garu, and I am feeling happy మీ డౌట్ని నేను క్లియర్ చేయగలిగినందుకు. అండ్ రామోహన్ గారు, మీ డౌట్ కూడా క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. సజెషన్స్ మీరు అడిగారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ మనకి లైఫ్లో మనకెన్నో ఎక్స్పీరియన్సెస్ రావచ్చు. జీవితం మనల్ని ఎన్నో సిచ్యువేషన్స్లో పెట్టవచ్చు. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కొన్ని ఆ పాత్రలో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు, మైండ్ కంప్లీట్ బ్లాక్అవుట్ అవుతుంది. ఆ పాత్రలోంచి బయటికి వచ్చి విట్నెస్ చేయగలగాలి. ఆ ఆలోచన కూడా రాకపోవచ్చు, బట్ ఐ కెన్ టెల్ యూ ఫర్ ష్యూర్, చాలా నమ్మకంగా నేను ఈ విషయం చెప్పగలను. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అప్పుడు కంప్లీట్గా మనకి జరుగుతుంది. ఇఫ్ మై పోస్ట్ డిస్టర్బ్, ఓ నో వే, ప్లీజ్ పవమన్ గారు, డోంట్ గెట్ ఇన్ టు దట్. మీ క్వెరీ ఇవాళ చాలా మందికి ఎన్నో విషయాలు ఓపెన్ అయి ఉంటాయి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. బికాజ్ ఈ పాయింట్స్ ఇంత కరేజియస్గా ఎవరు అడగలేరు. ఎందుకంటే దాన్ని అలా ఆలోచించే అంత దానికి ఆలోచించడానికి కూడా ఒక లెవెల్ ఆఫ్ ఏమంటారు, బ్రేవ్ హార్ట్ ఉండాలి. ఐ అప్రిషియేట్ దట్ యూ హ్యావ్ దట్ కరేజ్. థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ ష్యూర్ పవమన్ గారి డౌట్స్ చాలా మందికి 100% చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఓకే, సో యా, వీ వేర్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ లైఫ్ మనకి ఎన్నో విషయాలు, ఎన్నో సిచ్యువేషన్స్ మనకి ఇస్తూ ఉంటుంది. కొన్ని కంఫర్టబుల్గా ఉంటాయి, కొన్ని కంఫర్టబుల్గా ఉండవు. ఓకే, కంఫర్టబుల్గా ఎందుకు ఉండవు అంటే మన మైండ్ రిజిడ్లోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడే రిజిడిటీ వచ్చేసింది. నేను ఇలాగే చూడాలనుకుంటున్నాను అని రిజిడిటీ వచ్చింది. సో లైఫ్, వాట్ యు రెసిస్ట్ యు పర్సిస్ట్. ఏదైతే వద్దంటామో లైఫ్ అదే చూపిస్తుంది. ఓకే, లైఫ్ ఏది చూపిస్తుందో అది చూసుకుంటూ వెళ్తే మన క్రియేటర్షిప్, మన క్రియేటివిటీ ఎక్కడో పోతుంది. సో రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. లైఫ్ ఏది ఇస్తుందో, ఏ పరిస్థితి ఇస్తుందో ఇవ్వని, దాన్ని ఆ పరిస్థితిని ఎలా వాడుకోవాలో నేను డిసైడ్ చేస్తా అనుకోవాలి. ఇవ్వడం నీ పని, దాన్ని మార్చడం నా పని. ఓకే, ఇలా మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎన్నో
డిఫరెన్సెస్ అనేది వస్తాయి. లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. లేకపోతే మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఏ పాయింట్లో అయినా కానీ అలా బాధపడుతూ లేకపోతే ఇలా మనల్ని మనం డిప్రెస్ చేసుకొని డిస్ట్రాయ్ చేసుకోవడం కంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్సెప్షన్. ఒక్క ఆలోచనతో మనం ఎన్నో విషయాల్ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అందరికీ అంటే ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం పేరెంట్ వర్సెస్ చైల్డ్ అన్న టాపిక్ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎంతో క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, రేపటి నుంచి మనం వేరే టాపిక్లోకి వెళ్తాము. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ సిరీస్ నుంచి వెళ్తాము. సో we will continue for that. అండ్ ఈరోజు టాపిక్ చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ ఆల్వేస్ కమెంట్ బాక్స్లో మీ కమెంట్ లీడ్ చేయొచ్చు. సో ఈ ఆస్పెక్ట్లో అందరి డౌట్స్ క్లియర్ చేశాను అని ఒక జాయ్ఫుల్ కూడా నాకుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఇదే టైంకి కొత్త సిరీస్ కొత్త టాపిక్తోని మళ్ళీ 9 గంటల టైంకి మళ్ళీ మన సత్సంగానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.